నమస్తే అండి. నేను మీ డాక్టర్ ఆచార్య. హెయిర్ ఫాల్ చాలామందికి ఇది ఒక పెద్ద సమస్య అన్నమాట. ఎక్కువగా జుట్టు రాలిపోతూ ఉంటుంది. దానికి రకరకాల రెమెడీస్ ట్రై చేస్తూ ఉంటారు. మీరు కూడా చాలా రెమెడీస్ ట్రై చేసి ఉంటారు. బట్ నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీరు ట్రై చేసేటువంటి రెమెడీస్ అన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. దాంతోపాటు నేను చెప్పేటువంటి ఈ 3 టిప్స్ పాటించండి. ఏంటంటే హెయిర్ ఫాల్కు ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే విటమిన్ డెఫిషియన్సీ ఉండేటువంటి అవకాశం ఉంది ఒకటి. రెండవది వచ్చేసి మీకు థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండుంటే కూడా మీకు హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది. మూడవది ఏంటంటే స్ట్రెస్ మేనేజ్మెంట్. అంటే స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు యాంగ్జైటీ, స్ట్రెస్సు, కోపము, యాంగరు వీటిల్లో ఏదో ఒకటి ఎక్కువగా ఉండి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడం, ఎక్కువగా బాధపడుతూ ఉండడం, ఇట్లాంటి ఎక్కువ కాలంగా మీకు ఉంటే దీని ద్వారా కూడా మీకు హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. కాబట్టి ఒకటి ఏంటంటే ఫస్ట్ది మనం అనుకున్నది ఏంటంటే విటమిన్ డెఫిషియన్సీ, రెండవది వచ్చేసి థైరాయిడ్, మూడవది వచ్చేసి స్ట్రెస్ మేనేజ్మెంట్. ఈ మూడింటికి సంబంధించిన హెల్త్ టిప్స్ నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. దీంతో పాటు మీరు ఎక్స్టర్నల్గా అప్లై చేసుకునేటువంటి ఆయిల్స్ కానీ షాంపూలు కానీ ఏది వాడితే మంచిది, ఏది వాడితే హెయిర్కి మంచిది కాదు, అవన్నీ మీకు తెలుసు. అది మీరు ఫాలో అవ్వండి. బట్ ఈ 3 ఫండమెంటల్ రూల్స్ మాత్రం మీరు ఖచ్చితంగా ఫాలో కావాలి. కాబట్టి ఫస్ట్ ఏంటంటే విటమిన్ డెఫిషియన్సీ. అంటే ఈ విటమిన్ డెఫిషియన్సీకి సంబంధించి ఏంటంటే మీరు చేయాల్సింది పోషక పదార్థాలు మంచిగా తీసుకోవడం. దీంట్లో హైబ్రిడ్ అని చెప్తున్నాను. హైబ్రిడ్ అనేవి ఆపేసి అది కూరగాయలలో కావచ్చు, మీరు తీసుకునేటువంటి రైస్లో కావచ్చు, పప్పులలో కావచ్చు, ఏదైనా సరే నాటు రకాలు మాత్రమే మీరు తీసుకోండి. ఇంతే. ప్రత్యేకంగా విటమిన్ టాబ్లెట్స్ వేసుకోమని నేను చెప్పట్లేదు. ఇది ఒక 2-3 నెలలు మీరు నాటు రకాలే ఆహారంగా మీరు తీసుకుంటూ ఉండండి. తర్వాత రెండవది వచ్చేసి థైరాయిడ్. ఇక్కడ నేను ఫస్ట్ చెప్పినటువంటిది మీరు కరెక్ట్గా పాటిస్తే థైరాయిడ్ కూడా ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది. కంట్రోల్ కాకుంటే థైరాయిడ్కి సంబంధించిన ప్రెషర్ పాయింట్ నేను చెప్తాను. ఇదేంటంటే సుజోక్ థెరపీలో మనకు థైరాయిడ్కి సంబంధించి ఒక పాయింట్ అనేది ఉంది. ఈ ఏరియాలో మీరు చెక్ చేసుకున్నట్టయితే పెయిన్ఫుల్ పాయింట్ వస్తుంది. ఈ ఏరియాను మనం థైరాయిడ్కు రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. కాబట్టి ఈ ఏరియాలో మీరు ఏం చేయాలి అంటే సీడ్ థెరపీని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇది పాయింట్. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఒక ప్లాస్టర్ తీసుకోవాలి. ఈ ప్లాస్టర్కు మిరియాల గింజ, మిరియం తెలిసే కదండి మీ అందరికీ, ఒక మిరియం సీడ్ అనేది మీరు తీసుకోండి. తీసుకొని ఈ విధంగా మిరియం సీడ్ను మీరు ఈ విధంగా ప్లాస్టర్కు అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఎక్కడైతే పెయిన్ఫుల్ పాయింట్ మీరు గుర్తించడం జరిగిందో ఆ ఏరియాలో మీరు దీన్ని ఈ విధంగా పెట్టండి. ఇది హాఫ్ అన్ అవర్కి ఒకసారి మీరు ఈ పాయింట్ను ప్రెస్ చేస్తూ ఉండాలి. క్లాక్ వైజ్గా ఒక 2 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్గా ఒక 2 టైమ్స్. ఎంత అంటే ఒక 2 to 3 సెకండ్స్ సరిపోతుంది. ఒకరోజు లెఫ్ట్ హ్యాండ్, ఒకరోజు రైట్ హ్యాండ్లో మీరు అప్లై చేస్తూ ఉండండి. ఓకేనా అండి. దీని ద్వారా ఏంటంటే థైరాయిడ్లో మంచి మార్పులు వస్తాయి. దీంతో పాటు భ్రామరి, యోగాలో భ్రామరి ఉంటుంది. ఇది మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది చేయడానికి ఏంటంటే ఫస్ట్ 2 చెవులు మూసుకోవాలి, తర్వాత ఈ పాయింట్, తర్వాత ఐస్ క్లోజ్ చేయాలి, తర్వాత ముక్కు పైన ఈ ఫింగర్స్ రావాలి. ఈ ముద్ర ఒకసారి చూసుకోండి. ఇక్కడ మనం నిండారుగా గాలి తీసుకొని భ్రామరి నినాదంతో 3 సార్లు ప్రాక్టీస్ చేయాలి. ఈ విధంగా 3 సార్లు మీరు ఉదయం పూట ఇది ప్రాక్టీస్ చేయండి. కాబట్టి ప్రెషర్ పాయింట్ వాడండి, ఇది భ్రామరి కూడా ప్రాక్టీస్ చేయండి. దీని ద్వారా థైరాయిడ్ కంట్రోల్ అవుతుంది. దాని ద్వారా థైరాయిడ్ ద్వారా వచ్చేటువంటి రకరకాల సమస్యలు కూడా కంట్రోల్ అవుతుంది. దాంతోపాటు మీకు హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. ఇకపోతే మూడవది స్ట్రెస్ మేనేజ్మెంట్. స్ట్రెస్ మేనేజ్మెంట్లో ఏంటంటే మీకు స్మైల్ మెడిటేషన్ సంబంధించిన హెల్త్ టిప్ ఒకటి చెప్తాను, ముద్రా థెరపీ ద్వారా. ఇది చాలా సింపుల్. దీంట్లో మీరు చేయాల్సింది ఏంటంటే మీ యొక్క మిడిల్ ఫింగర్ను
దీనికి ఈ విధంగా టచ్ చేయండి. ఇది ముద్ర. ఓకేనా అండి? ఇది కింద ఫ్రీగా వదిలేసుకోండి. ఓకే. స్మైల్లో ఒక 5 టైమ్స్ డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ తీసుకోండి. ఫైవ్ టైమ్స్ డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ తీసుకున్న తర్వాత ఈ 2 లిప్ ఎండింగ్స్ కూడా పైకి కీప్ చేసే పట్టుకోండి. ఒక 5 to 10 మినిట్స్ మీరు స్మైల్లో ఉండండి. ఈ ముద్రలో మధ్యలో మీకు లాలాజలం వస్తే మింగేయండి, ఆవలింతలు వస్తే ఆవలించండి. ఏమైనా ఒక 5 to 10 మినిట్స్ డైలీ మార్నింగ్, తర్వాత నైట్ పడుకునే ముందు ఈ ముద్ర మీరు ప్రాక్టీస్ చేయండి. కాబట్టి ఈ 3 మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు హెయిర్ ఫాల్లో చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. రెండోది పర్మనెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఒక 21 డేస్ మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి చూడండి. మీ యొక్క అనుభవాన్ని కామెంట్ రూపంగా మాకు తెలియజేయండి. ధన్యవాదాలండి.